పరమేశ్వరుడయ్యే ఈ వీర బ్రహ్మేంద్రుడు ఇక్కడ ఏమయ్యాడు? ప్రాణాన్ని తీసుకెళ్లే వృత్తి ఎవరిది? ఈశ్వరుడిది. కాబట్టి ఇక్కడ కాలం తీరి వాడిని ఎవరేం చేస్తారన్నాడు, వాడు చచ్చిపోయాడు. అంటే బ్రతికి వాడిని చంపేసి ఆ యొక్క మరణ శాస్త్రాన్ని ఇచ్చేసి పరమేశ్వర వృత్తిని ఇక్కడ పోషించాడు స్వామి. అంటే ఏంటి? తనెవరో చెప్పకనే చెప్తున్నాడు, నేను తపస్సుని కాదు, యోగిని కాదు, ధ్యానిని కాదు, విశ్వరాట్ భగవానుణ్ణి, సృష్టి స్థితి లయములకు కారణభూతుణ్ణి అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు ఈ సంఘటనల ద్వారా. అప్పుడు ఆ గ్రామంలో వాళ్ళంతా కూడా ఆ స్వామివారిని అనన్య భక్తితో సేవించుకుంటుంటారు. అనన్య భక్తి, మామూలు భక్తి కాదు, అనన్య భక్తితో సేవించుకుంటూ ఉంటారు. ఎట్లాగంటే మనం చూడండి, మనిషికి గర్వం ఎంత దూరమైన తీసుకెడుతుంది. గర్వం ఎంత దూరమైన తీసుకెడుతుంది. ఎంత దూరం అంటే ఎంత దూరమైన తీసుకెడుతుంది. ఉప్పు బొమ్మ, ఉప్పుతో చేసినటువంటి బొమ్మ సముద్రం లోతు చూడాలనుకుందట. వెళ్ళి టక్కన సముద్రంలో దూకింది లోతు చూద్దామని.